గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి 5th క్లాస్ సంబంధించి గుణింత పదాలు చదవడం సాధన చేద్దాం. అభ్యాస పత్రం 1 బోధనాంశం గుణింతాక్షరాలను గుర్తించుట. ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. క్రింది పదాలలో సరైన పదాన్ని గుర్తించండి అన్నాడు. ఇది చూసినట్టయితే జామకాయ, ఇది జామకాయ, జామకాయి, జామకాయ అంటే జామకాయ అనేది కరెక్ట్ కాబట్టి దీనికి రౌండప్ చేశాను. సరైన పదము జామకాయ. జగదీర్ఘంతే జామ, కగదీర్ఘంతే కాయ, జామకాయ. నెక్స్ట్ మేసం. ఇక్కడ మేసం అంటే మా గుడి దీర్ఘం తేమి, సాకు సున్నా పెడితే సం. మేసం ఎక్కడుంది? ఇక్కడుంది. ఇది మిసాం, మిసం, మీసాం. ఇది కుండ. కుండ అనేది కాకుమిస్తేకు, కూకు సున్నా పెడితే కుం డ, కుండ. ఇది కరెక్ట్. మిగతావి కూడా కుండకు కరెక్ట్ కాదు. గౌను, గా కౌతుంతే గౌ, నాకుమిస్తేను గౌను. మిగతావి ఏవి కూడా కరెక్ట్ కాదు. చాలా జాగ్రత్తగా గమనించండి. సరైన పదాన్ని మాత్రమే గుర్తించడం జరుగుతుంది. మా కేతం దీర్ఘం స్తే మే ఖ, మేక ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ ఆలోచించి సొంతంగా రాయండి స్వీయ రచన. ఇది కింది బొమ్మల పేర్లు రాయండి అన్నాడు. ఈ బొమ్మ అనేది పువ్వు కాబట్టి పాకుమిస్తే పు, వాకుమిస్తే ఊ, ఊ కింద వావత్తు, పువ్వు. జెండా, జాకేతం స్తే జే, జేకి సున్నా పడితే జెం, డాక దీర్ఘం స్తేడా, జెండా. సైకిల్, సాకేతం కింద ఎత్తే సై, కాగుడు స్తేకి, సైకి, లాకుం స్తేలు, సైకిల్. కోతి, కా కోతం దీర్ఘం స్తే కో, తౌడు తేతి, కోతి. గొడుగు, గా కోతం స్తే గో, డాకుం స్తేడు, గొడు, గాకుం స్తేగు, గొడుగు. చా గుడి దీర్ఘం స్తే చీ, మ, చీమ. ఈ విధంగా ప్రతి బొమ్మకు పేర్లు కూడా రాయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి 5th క్లాస్ వర్క్షీట్కి సంబంధించి మనకి క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గుణింత పదాలు చదవడం సాధన చేద్దాం. 5th క్లాసు ఇది అభ్యాస పత్రం 2 బోధనాంశం గుణింత పదాలు. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. క్రింది పదాలను చదవండి, గుణింతాక్షరానికి సున్నా చుట్టండి అన్నాడు. గుణింతాక్షరం అంటే తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఏత్వం, ఏతం దీర్ఘం, కిందైత్వం, ఓత్వం, ఓతం దీర్ఘం, ఔత్వం, కిందై ఔత్వం, సున్నా, విసర్గ. ఇవన్నీ కూడా గుణింత పదాలు అన్నమాట. ఆ గుణింత పదాలు ఇక్కడ చూడండి, దీర్ఘం ఉంది కదా, చూడండి. పాటలో పాక దీర్ఘం తేపా, కవితలో వా గుడి తేబి, తీగలో తా గుడి దీర్ఘం స్తేతి, సాకుం స్తేసు, వసుధ, వసుధలో సాకుం తేసు. గుణింత పదాలు, గుణింత అక్షరాలు అనమాట. బాకు, బూజులో బా కొమ్ము దీర్ఘం స్తేబు, కొమ్ము దీర్ఘము ఉంది. జాకుం స్తేజు ఉంది. కెరటంలో కాకేతం స్తేకే, మేతలో మా కేతం దీర్ఘం స్తే మే, చాకోతం దీర్ఘం స్తే చో, చొరవ. తైలములో తాకేతం కింద అయితం స్తే తై. గౌరవంలో గా కౌసం తే గౌ. లోకంలో లా కోతం స్తేలో, లా కోతం దీర్ఘం స్తేలో, లా కోతం దీర్ఘం స్తేలో. కోడలు, కోడలులో కా కోతం దీర్ఘం స్తేకో, లాకం స్తేలు. 2 గుణింత అక్షరాలు ఉన్నాయి. తొలకరి, తా కోతం స్తేతో, రాగుడు స్తేరి. కలిమిలో లాగుడు స్తేలి, మాగుడు స్తేమి. కేతనం, కేతనంలో కాకేతం దీర్ఘం స్తేకే, నాకు సున్నా పెడితే నం. కేతనంలో కేతం దీర్ఘం స్తేకే, నాకు సున్నా పెడితే నం. నాకు సున్నా పెడితే నం కూడా గుణింత అక్షరమే. నెక్స్ట్ బా కోతం దీర్ఘం స్తే బో, నాకు సున్నా పెడితే నం, భో జ నం, భోజనం.
ఈ పదాల్లో ఉన్నటువంటి గుణితాక్షరాలు ఇక్కడ చూడండి. టాకు సున్నా పెడితే టమ్, ఇది కూడా గుణితాక్షరమే. చూడండి, సున్నా ఉంటే అది సున్నా విసర్గ ఉంటే అవి కూడా గుణితాక్షరాలే. వాక్ సున్నా పెడితే వం, కాకు సున్నా పెడితే కమ్, లోకంలో లాకోతం దీర్ఘంలో కాకు సున్నా పెడితే కమ్, ఇదొక గుణితాక్షరం, ఇదొక గుణితాక్షరం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఆలోచించి సొంతంగా రాయండి స్వీయ రచన. క్రింది బొమ్మల పేర్లు వ్రాయండి. టోపీ, రా కోతం దీర్ఘిస్తే టో, పాగుడిస్తే పి, టోపీ. ఇది గోడ, గా కోతం దీర్ఘిస్తే గో, డా గోడ. తేలు, తా కేతం దీర్ఘిస్తే తే, లాకం స్తేలు, తేలు. చందమామ, చాకు సున్నా పెడితే చం, ద, చంద, మక దీర్ఘిస్తే మా, మ, చందమామ. కాకి, కాకు దీర్ఘిస్తే కా, కావుడితే కి, కాకి. ఏనుగు, ఏ, నాకుంస్తేను, గాకుంస్తేగు, ఏనుగు. ఈ విధంగా మనకి వర్క్షీట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వర్క్షీట్ గుణింత పదాలు చదవడం, 5th క్లాస్ వర్క్షీటు నెంబర్ 3 అభ్యాస పత్రం. సాధన చేద్దాం. బోధనాంశం గుణింత పదాలు. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. క్రింది పదాలను జతపరిచి గీతలతో రాయండి. జామకాయ, జామకాయ కాసింది. కాకి అరిచింది. గులాబీ పూసింది. పీక ఊదింది. పీక అంటే పేప అన్నమాట. పిల్లలు ఆడుకునే పీక ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది పేప. ఈ విధంగా ఊదడానికి పీక అంటారు దాన్ని. ఊదింది. జెండా ఎగిరింది. ఇప్పుడు జామకాయ కాసింది, ఇక్కడ రాయాలి. జామకాయ కాసింది కలిపి రాయాలి. నెక్స్ట్ కాకి అరిచింది. కాకి అరిచింది. జెండా ఎగిరింది. జెండా ఎగిరింది. నెక్స్ట్ గులాబీ పూసింది. గులాబీ పూసింది. నెక్స్ట్ పీక ఊదింది. పీక ఊదితే మనకి సౌండ్ వస్తుందన్నమాట. పీక ఊదింది. ఈ విధంగా మనం జతపరిచి ఈ పక్కనున్న ఖాళీల్లో పూరించాలన్నమాట. ఆలోచించి సొంతంగా రాయండి స్వీయ రచన. క్రింది వాక్యాలను చదవండి. బొమ్మలకు బదులుగా పదాలను రాయండి. ఇక్కడ ఏ బొమ్మ ఉందో ఆ పదాలు రాయాలి. చెరువులో ఇక్కడ చేపలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి. చెరువులో చేపలు ఉన్నాయి. చాకేదకు దీర్ఘిస్తే చేప, లాకుమిస్తేలు, చేపలు. ఇది వంకాయ బొమ్మ. కూర బాగుంది. వంకాయ, వాకు సున్నా పెడితే వం, కాక తిరిగితే కాయ, వంకాయ కూర బాగుంది. ఇవన్నీ కూడా 5th క్లాస్ వర్క్షీట్స్. ఇవి ఏ క్లాసు పిల్లలైనా సరే మనకి వినొచ్చు. ఇది పాప గౌను అంటే ఈ బొమ్మ ప్లేస్లో గౌను. గా కౌతుంతే గౌ, నాకుంస్తేను, ఇది పాప గౌను. ఇది ఆవు, పాలు తాగడం మంచిది. ఆ, వాకంస్తేవు, ఆవు, ఆవు పాలు తాగడం మంచిది. 5th క్లాస్ పిల్లలనే కాదు, ఏ క్లాస్ పిల్లలైనా సరే ఈ వర్క్షీట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడవచ్చు, నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.